విశాఖ నగరంలో హై అలర్ట్ కొనసాగుతోంది. సెంట్రల్ ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర బలగాల నిఘాను పెంచారు. తీర ప్రాంతాల్లో ఉగ్రదాడి జరిగేందుకు అవకాశముందన్న నిఘా వర్గాల వార్నింగ్తో విశాఖ పోలీసులు అప్రమత్తమయ్యారు. గగనతలం, సముద్ర, భూమార్గాల్లో నిఘా పెంచారు. దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. నేపథ్యంలో విశాఖ సముద్ర తీర ప్రాంతంలో హై అలర్ట్ కొనసాగుతూ ఉంది. ఏదైతే విశాఖపట్నం బీచ్ సువిశాలంగా ఉన్న నేపథ్యంలో ఎక్కడ కూడా అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉందని చెప్పి కేంద్ర నిఘా సంస్థలు, ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు ఇప్పటికే జారీ చేశాయి. దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర నిఘా సంస్థలు ఈ మేరకు ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసి, అందులో ముఖ్యంగా ఏదైతే సముద్ర తీరం ప్రాంతం ఉన్నటువంటి నగరాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎక్కువగా ఈ దాడులు జరిగే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో విశాఖ తీరం వెంబడి నిఘా కొనసాగుతుంది. ఇప్పుడు మనం చూడవచ్చు ఆర్కే బీచ్ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు అవి కూడా ఇప్పుడే మొదలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే లక్షిత్ వైభవ్ ఉగ్రవాది రాణాను పోలీసులు అదుపులోకి తీసుకొని ఎన్ఐఏ విచారిస్తున్న నేపథ్యంలో సముద్ర తీర ప్రాంతంలో ఎక్కువగా ఈ దాడులు జరగవచ్చు. ఉగ్రవాదులు వివిధ మార్గాల్లో తమ దాడులు చేసే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి హెచ్చరికలు చేసింది. ముఖ్యంగా విశాఖపట్నంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక కీలకమైనటువంటి సంస్థలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఎన్ఎస్టీఎల్, అదేవిధంగా షిప్యార్డ్తో పాటుగా డిఆర్డిఓ ఆఫీసులు, అదేవిధంగా పోర్టు, అందులో అంతేకాకుండా అతి ముఖ్యమైనటువంటి తూర్పు నావికా దళానికి చెందినటువంటి హెడ్ క్వార్టర్గా కూడా విశాఖపట్నం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఉగ్రదాడులు ఇక్కడ జరిగే అవకాశం ఉందని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అంతేకాకుండా సముద్ర తీరం వెంబడి డ్రోన్లు లేదా ఐఈడీలతో ఈ దాడులు చేసే అవకాశం ఉందని చెప్పి కూడా ఇంటెలిజెన్స్ బ్యూరో వర్గాలు చాలా స్పష్టమైనటువంటి సమాచారాన్ని పోలీసులు కూడా అందజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కేంద్రం చేసిన హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమై స్థానికంగా ఉన్నటువంటి పోలీసులను పూర్తి స్థాయిలో కూడా హై అలర్ట్ చేశారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నటువంటి పోలీసులతో పాటుగా కూడా మెరైన్ పోలీసులు, అదేవిధంగా నేవీకి సంబంధించినటువంటి పోలీసులు, అదేవిధంగా కోస్ట్ గార్డ్ వర్గాలు, అన్ని వర్గాలు, అన్ని నిఘా సంస్థలు కూడా సమన్వయంతో ప్రస్తుతానికి ఈ నిఘా అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఏదైతే రాణాను విచారిస్తున్న నేపథ్యంలో ఈ దాడులకు సంబంధించి ఉగ్ర సంస్థలు తగ్గబడే అవకాశం ఉంది, దాని ప్రతీకారచకు దిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఎటువంటి ఉపద్రవానికైనా సరే ముంచుకొచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచనలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూడా శ్రీకాకుళం జిల్లా నుంచి నెల్లూరు వరకు సువిశాలమైనటువంటి సముద్ర తీర ప్రాంతం ఉన్న నేపథ్యంలో ప్రతి ప్రాంతాన్ని కూడా అడుగడుగున జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు కేంద్ర సంస్థల హెచ్చరికల నేపథ్యంలో విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని వర్గాలను కూడా సముద్ర తీరం వెంబడి రాత్రి పగలు నిఘా అనేది కొనసాగించాలని చెప్పారు. ఏదైతే డ్రోన్లతో దాడులు జరగవచ్చని కేంద్ర సంస్థలు హెచ్చరికలు చేశాయో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డ్రోన్లతోనే సముద్ర తీరం వెంబడి కూడా నిఘా ఉంచాలని చెప్పి నిర్ణయానికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే సముద్ర తీరం వెంబడి ఈ నిఘా కొనసాగుతూనే ఉంది. కెమెరామ్యాన్ సత్యతో విక్రమ్, 10 టీవీ, వైజాగ్.